హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టడీ సర్కిల్ ప్రొఫెషన్సీ ఎట్ థ్రెషోల్డ్. హోప్ యూ పీపుల్ ఆర్ స్టేయింగ్ సేఫ్. ఈ క్లాస్లో మనము దేర్ ఫోర్ అండ్ బిసైడ్స్ ఈ టూ వర్డ్స్ని ఎక్కడ ఎలా యూస్ చేయాలో తెలుసుకోబోతున్నాం. అయితే చూసుకుంటే మనము ఇంగ్లీష్ స్పీకింగ్ ఆర్ రైటింగ్ అప్పుడు మోస్ట్లీ దేర్ ఫోర్ అండ్ బిసైడ్స్ అనే వర్డ్ని ఎక్కువగా యూస్ చేస్తుంటాం. సో దాన్ని రాంగ్గా యూస్ చేయకుండా కరెక్ట్గా ప్లేస్ చేసి ఎగ్జాక్ట్ మీనింగ్తో యూస్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ క్లాస్లో మనం ఏంటంటే దేర్ ఫోర్ అండ్ బిసైడ్ ఈ వర్డ్స్ని తీసుకొని దాన్ని ఎలా యూస్ చేయాలి, ఎక్కడ యూస్ చేయాలో ఎగ్జాంపుల్స్తో సహా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ టుడేస్ క్లాస్ దేర్ ఫోర్ అండ్ బిసైడ్స్. ఫస్ట్ మనము దేర్ ఫోర్ గురించి డిస్కస్ చేసుకుందాం. దేర్ ఫోర్ అనేది ఏంటంటే బేసిక్ పాయింట్ కంజంక్షన్. కంజంక్షన్ అంటే ఏంటి? ఏదైనా రెండు సెంటెన్సెస్ని కలపడానికి మనము కంజంక్షన్ని యూజ్ చేస్తాం. సో దేర్ ఫోర్ అనేది కంజంక్షన్. దేర్ ఫోర్ ఎక్కడ మీనింగ్ ఏంటంటే, దాని యూసేజ్ ప్రిన్సిపల్ ఏంటంటే, it is used to show result or effect of an action. So therefore is used to show the result or effect of an action. అంటే ఏదైనా పని చేసినప్పుడు ఆ పని వల్ల మనకు వచ్చే రిజల్ట్ని చెప్పడానికి మనము therefore-ని యూజ్ చేస్తాం. సింపుల్. లైక్ ఇప్పుడు నేను ఒక పని చేశాను అనుకోండి, ఆ పని వల్ల ఒక రిజల్ట్ కానీ ఏదో ఒకటి వస్తుంది కదా. మనం ఏం పని చేస్తే దానికి ఒక రిజల్ట్ ఉంటుంది. సో నేను ఏమైనా పని చేసినప్పుడు ఆ పని వల్ల వచ్చిన రిజల్ట్ని చెప్పడానికి నేను therefore-ని యూజ్ చేస్తుంటాను. సింపుల్. ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి హీ కేమ్ ఫస్ట్ therefore he got good seat. తను ఫస్ట్ వచ్చాడు, అందుకే తనకి మంచి సీట్ దొరికింది. తను ఫస్ట్ వచ్చాడు అంటే ఒక పని జరిగింది, దానివల్ల జరిగింది ఏంటి? ఆయనకు ఒక మంచి సీట్ దొరికింది. సో తను ఫస్ట్ వచ్చాడు, ఒక పని అయింది, దాని రిజల్ట్ ఏంటి? మంచి సీట్ దొరికింది. సో ఇది చెప్పడానికి మనము దేర్ ఫోర్ని యూజ్ చేస్తున్నాం. చూడండి, హీ కేమ్ ఫస్ట్ అంటే ఒక యాక్షన్. హీ కేమ్ ఫస్ట్ అనేది ఒక యాక్షన్. దేర్ ఫోర్ హీ గాట్ గుడ్ సీట్. ఈ యాక్షన్ వల్ల వచ్చిన రిజల్ట్ ఏంటి? హీ గాట్ గుడ్ సీట్. సో మనం దేర్ ఫోర్ అనేది ఏమైనా పని చేసినప్పుడు, ఏమైనా యాక్షన్ చేసినప్పుడు ఆ యాక్షన్ యొక్క రిజల్ట్ అని చెప్పడానికి మనము దేర్ ఫోర్ని యూజ్ చేస్తాం. సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే హీ హ్యాస్ బ్రోకెన్ హిస్ లెగ్ దేర్ ఫోర్ హీ కాంట్ వాక్. ఆయన కాలు విరిగిపోయింది, ఆయన అందుకే సరిగా నడవలేకపోతున్నాడు. హీ హ్యాస్ బ్రోకెన్ హిస్ లెగ్ దేర్ ఫోర్ హీ కాంట్ వాక్ అంటే ఆయన కాలు విరిగిపోయింది. సో అదొక యాక్షన్ జరిగిపోయింది, దాని రిజల్ట్ ఏంటి? అతను నడవలేకపోతున్నాడు. సో తన కాలు విరగడం వల్ల తను నడవలేకపోతున్నాడు అంటే ఒక యాక్షన్ జరిగింది, దాని రిజల్ట్ ఏంటి? హీ కాంట్ వాక్ అనమాట. సో ఏదైనా ఒక పని జరిగినప్పుడు, పని చేసినప్పుడు దాని రిజల్ట్ గురించి చెప్పడానికి మనము దేర్ ఫోర్ని యూజ్ చేస్తాం. సింపుల్. ఇప్పుడు మనము బిసైడ్స్ గురించి నేర్చుకుందాం. బిసైడ్స్కి లిటరల్ సింపుల్ మీనింగ్ ఏంటంటే ఆల్సో. బిసైడ్స్ అనేది ఏంటంటే ఆల్సోకి మనం యూజ్ చేస్తాం. దాని ప్రిన్సిపల్ ఏంటి? బిసైడ్స్ మీన్స్ ఇన్ అడిషన్ టు, అంటే ఆల్సో, దీంతో పాటుగా. బిసైడ్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే దీంతో పాటుగా అనే కంటెక్స్లో మనం యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బిసైడ్స్ టీచింగ్ ఇంగ్లీష్ హీ రైట్స్ నావెల్స్. బిసైడ్స్ టీచింగ్ ఇంగ్లీష్ హీ రైట్స్ నావెల్స్ అంటే తను ఇంగ్లీష్ చెప్పడం కాకుండా నావెల్స్ కూడా రాస్తాడు. అంటే ఆల్సో తను ఇంగ్లీష్ చెప్తాడు అండ్ నావెల్స్ కూడా రాస్తాడు. సో బిసైడ్స్ అంటే ఏంటంటే ఇన్ అడిషన్ టు, అంటే మనం ఏమైతే చేస్తున్నామో దాంతో పాటుగా ఇంకొకటి కూడా చేస్తారు అని చెప్పడానికి మనము బిసైడ్స్ని యూజ్ చేస్తాం. సింపుల్. ఎవరైనా ఒక పని చేసినప్పుడు దాంతోపాటు ఇంకొకటి కూడా చేస్తారు, ఇంకొక స్కిల్ కూడా ఉంది అని చెప్పడానికి ఇన్ అడిషన్ టు అని చెప్పడానికి మనము బిసైడ్స్ని యూజ్ చేస్తాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ క్లియర్ అయింది కదా. బిసైడ్స్ టీచింగ్ ఇంగ్లీష్ హీ రైట్స్ నావెల్స్. ఇంగ్లీష్ చెప్పడంతో పాటు తను నావెల్స్ కూడా రాస్తాడు. సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి హీ స్పీక్స్ 3 లాంగ్వేజెస్ బిసైడ్స్ తెలుగు. హీ స్పీక్స్ 3 లాంగ్వేజెస్ బిసైడ్స్ తెలుగు అంటే తను తెలుగుతో పాటు ఇంకా 3 భాషలు మాట్లాడతారు. అంటే తెలుగు మాట్లాడతాడు, తెలుగుతో పాటు మిగతా 3 భాషల్ని కూడా మాట్లాడతాడు. సో ఇన్ అడిషన్ టు అంటే ఇన్ అడిషన్ టు స్పీకింగ్ తెలుగు హీ స్పీక్స్ 3 లాంగ్వేజెస్ అన్నమాట. సో తెలుగుతో పాటుగా ఇంకా 3 భాషల్ని కూడా తను మాట్లాడతాడు అనమాట. సో ఈ బిసైడ్స్ అనేది సెంటెన్స్ ఫస్ట్ యూజ్ చేసుకోవచ్చు, మధ్యలో కూడా యూజ్ చేసుకోవచ్చు. సింపుల్ టర్మ్స్లో చెప్పుకోవాలంటే దేర్ ఫోర్ అంటే ఏంటంటే ఒక పని ఆర్ యాక్షన్ చేసినప్పుడు దాని రిజల్ట్ అని చెప్పడానికి దేర్ ఫోర్ని యూజ్ చేస్తాం. బిసైడ్స్ అంటే ఇన్ అడిషన్ టు, ఒక స్కిల్, ఒక పనితో పాటు ఇంకొకటి కూడా చేస్తే దాన్ని చెప్పడానికి మనము బిసైడ్స్ని యూజ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఈ క్లాస్లో మనము దేర్ ఫోర్ అండ్ బిసైడ్ వర్డ్స్ని ఎలా యూజ్ చేయాలో ఎగ్జాంపుల్స్తో సహా నేర్చుకున్నాం కదా.
నెక్స్ట్ క్లాస్లో ఇంకొక టాపిక్ తీసుకొని డిస్కస్ చేద్దాం. ఇవి చూడడం అండ్ నేర్చుకోవడం కాకుండా అప్లై చేయాలి. సో మీరు ఎక్కడ యూస్ చేయాలో ప్రిన్సిపల్ తెలిసిపోయింది కాబట్టి ఆ సందర్భం వచ్చినప్పుడు బిసైడ్స్ని దేర్ఫోర్ని యూస్ చేస్తే మీకు ఇంకా ఎక్కువగా గుర్తుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఛానల్కి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయిన తర్వాత బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే హోమ్, స్టే సేఫ్.